జలుబు రావడం వల్ల నోరంతా చాలా చప్పగా అసలు ఏం తిన్న టేస్ట్ అయితే తెలియట్లేదు నాకు. నా వాయిస్ వింటేనే మీకు అర్థమవుతుంది నాకు జలుబు ఏ లెవెల్లో ఉందో. ఇంకా లాభం లేదని చెప్పి ఇండియా నుంచి తెచ్చుకున్న గోంగూర అయితే గుర్తొచ్చింది. ఇంకా బ్రోకలీ కూడా చాలా హెల్దీ అని చెప్పి బ్రోకలీ అండ్ కాలీఫ్లవర్ రెండు కలిపి ఫ్రై చేశాను అన్నమాట. ఎందుకంటే బ్రోకలీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా ఇంట్లో. సో అదొక్కటే డార్క్ గ్రీన్ గా ఉంటది, పిల్లలు అంత ఇష్టంగా తినరేమో అని చెప్పి నేను కాలీఫ్లవర్ తో రెండు కలిపి ఫ్రై చేశాను. పువ్వులు ఇక్కడ భలే ఆఫర్ లో ఉన్నాయి. కాలీఫ్లవర్ అయితే ఒక €1 €2 కే పెద్ద పెద్ద పువ్వులు వచ్చేస్తున్నాయి అనమాట. ఏంటబ్బా కాలీఫ్లవర్ చూపించింది ఇడ్లీ గిన్నె చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఈసారి స్టీమ్ చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసేసి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కాస్తంత బటర్ కూడా వేసాను నేను పాన్ లోని. వెంటనే పాన్ ఫ్రై చేసినట్టయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, అట్ ద సేమ్ టైం అంతా కుక్ అవుతుంది కదా నీట్ గా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. కాలీఫ్లవర్ ని 5 మినిట్స్ స్టీమ్ చేద్దామని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసేసా. కాస్తంత మెత్తగా అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళ నాన్న ఇండియా వెళ్ళటం కాదు కానీ నెట్ఫ్లిక్స్ లో ఉన్న యానిమేషన్ మూవీస్ అన్ని కూడా వీళ్ళు కవర్ చేసేస్తున్నారు. మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.